రాజమండ్రిలో కల్తీ పాల కలవరం కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 6 మృతి చెందగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇప్పటికే వ్యాపారి గణేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేశారు. నేటి నుంచి పాల విక్రయ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చందు, ఏదైతే రాజమహేంద్రవరంలో ఈ కల్తీ పాలు కల్లోలం కొనసాగుతుంది. అయితే నిన్న బాలుడు 5 ఏళ్ల బాలుడు మృతి చెందారు. మనోహర్ బత్తిన మనోహర్, ఇతను స్వరూప్ నగర్కి చెందిన వ్యక్తి. అయితే మొత్తం దీంతో 6 మృతులు చేరారు. అయితే మరొక 8 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పి ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా రాత్రి ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే వీరందరికీ కూడా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే దాదాపుగా 6 వెంటిలేటర్ల మీద ఉన్నారు, మరో 2 డయాలజిస్ట్ మీద ఉన్నారు. మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారు పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పటికీ 8 మంది పరిస్థితి మాత్రం క్రిటికల్ గానే ఉన్నట్టుగా అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం అయితే వారికి ఇంకా వైద్యం అందుతుంది. ప్రస్తుతం కోలుకోవాలని చెప్పేసి కూడా అధికారులు మెరుగైన వైద్యం అందించడానికి ముంబై నుంచి చెన్నై నుంచి కూడా ప్రత్యేకంగా మెడిసిన్స్ కూడా రప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా కేసులు పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఉన్న వారిని గుర్తించే కార్యక్రమం కూడా ఇంకా వైద్య సిబ్బంది కొనసాగిస్తున్నారు. అంటే మొత్తం 315 మంది దగ్గర నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని వారి ద్వారా ఏంటి వాళ్ళ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తారు. అలాగే వాళ్ళలో మళ్ళీ 3 నిన్న కేసులు నమోదైనాయి. అయితే మొత్తం 15 మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ కీర్తి శేఖరి, అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొత్తల బలరామకృష్ణులు కలిపి అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే లాలా చెరువు ప్రాంతం ఉందో, ఒకవైపు సౌడేశ్వర నగర్, మరోవైపు స్వరూప్ నగర్, కొంత భాగం రాజానగరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ కొంత భాగం రాజమండ్రి సిటీ పరిధిలోకి వస్తుంది. ఈ పాలు సరఫరా చేసిన వ్యక్తి కూడా కోరుకొండ మండలం, అంటే రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఆ కోరుకొండ మండలం నర్సాపురం నుంచి అతను పాలు తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి. అతను 102 మంది కుటుంబాలకి ఈ కల్తీ జరిగిన పాలు, అంటే విషతుల్యం గల పాలు పోసాడని చెప్పి నిర్ధారణ అయింది. ఆ కుటుంబాల్లో ఎవరెవరు పాలు తాగారో వారికి ముందు ఈ పరీక్షలు అన్ని కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఆ మొత్తానికి 120 కుటుంబాల వరకు అతను పాలు పోస్తున్నట్టుగా కూడా నిర్ధారణ అయింది. మొత్తాన్ని చూసినట్లయితే ఈ కల్తీ పాలు ఘటన మాత్రం ఒక కల్లోలం కొనసాగిస్తుంది, కలవరం రేపుతుంది, భయాందోళనలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. అయితే మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి క్యానుల్లో పాలు సరఫరా చేస్తున్న వారిని కూడా తనిఖీలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు జరుగుతాయని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ నిన్న ప్రకటించిన పరిస్థితి. అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విభాగంలో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో ఈ తనిఖీలు చేయడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేయడానికి కూడా అంత సరిపడా సిబ్బంది దీనికి లేకపోవడంతో మొత్తం ఇది 100ల సంఖ్యలో పాల వ్యాపారులు ఉండడంతో కాస్త క్రిటికల్ గానే ఈ తనిఖీలు కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఏదైనా ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కానీ, అంటే మంత్రి లోకేష్ గాని ఇక్కడికి రాజమండ్రి వస్తారని చెప్పేసి ఒక సమాచారం ఉంది. వీరు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మొత్తం ఈ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని చెప్పొచ్చు. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.